ఫైనల్లీ నెంబర్ 1 సుమాలా. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. అన్ని చిన్నపిల్లల సినిమా అనుకోకండి, ఇది ఒక బ్రూటల్ అండ్ హారర్ మూవీ అన్నమాట. చైనాలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో సాయంత్రం 6 దాటితే అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవ్వరూ అక్కడ మనుగడ సాగించరు. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అంట. ఇప్పటికీ ఆ ఏరియాలో 6 తర్వాత ఎవరు తిరగరు, అటు పైన అటు వెళ్ళరు అంట. ఆ ఊర్లో 6 తర్వాత చీకటి పడిన తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఒంట్లో బాగాలేని పరిస్థితి వచ్చినా, ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా ఇంట్లో చచ్చిపోవడానికే ఒప్పుకుంటారంట, కానీ బయటకు మాత్రం రారంట. ఎందుకంటే అక్కడ సుమాలా అనే ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుందన్నమాట. అది ఎవరైతే 6 తర్వాత బయటకు వస్తారో వాళ్ళని కఠోరంగా చాలా దారుణంగా చంపేస్తుంది. అసలు ఇలాంటి చావు అసలు ఎవరికే రాకూడదు అనే రేంజ్లో చంపుతుందంట. అండ్ ఈ సినిమా స్టోరీ కూడా అదే. 6 తర్వాత చిన్నపిల్లలు ఎవరైనా సాయంత్రం మాటలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఆడుతూ పాడుతూ వాళ్ళకి టైం తెలియకుండా ఉంటుంది. 6 తర్వాత ఎవరైనా పిల్లలు బయటకు కనిపిస్తే వాళ్ళని చంపేస్తుంది. సో చైనాలో ఒక గ్రామంలో 6 తర్వాత ఒక పాప కనిపించకుండా పోతుంది, ఆడుకుంటూ లేట్ అవటం వల్ల. అండ్ ఆ పాపని ఈ సుమాలా అన్న ఆత్మ వచ్చి బ్రూటల్గా చంపేస్తుంది. దయ్యం రావటం, చంపటం, అందరిని ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, ఇదంతా ఒక రకమైన ఇంపాక్ట్ ఇస్తే ఈ దయ్యానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అంటే తన చిన్నప్పుడు ఎలా పుట్టింది, తన చంటి బిడ్డగా ఉన్నప్పుడే దయ్యంలా పడుతుంది. ఇదొక దయ్యం, ఇదొక ఏంటది పరాత్మ సంథింగ్ ఏదో అని చెప్పి వాళ్ళ నాన్నగారు తెలిసి చంటి బిడ్డని ఇలా ఎత్తుకుని కత్తితో కడుపులోంచి పొడుస్తాడు చిన్న పిల్లని. అది కూడా చూపిస్తాడు మనకి. కడుపులోంచి ఇలా పొడిచి బయటికి తీస్తాడు. బట్ స్టిల్ అది ఇంకా అలానే ఉంటుంది. అది ఒక పెద్ద ఏదో చేతబడి దయ్యంలో అయిపోయి ఉంటుంది అనమాట. సున్నిత మనస్తత్వులు అండ్ హర్రర్ మూవీస్ టచ్ చేయలేని వాళ్ళు ఎవరో టచ్ చేయకండి అసలు. ఎందుకంటే ఇందులో క్రూయాలిటీ ఉంటుంది, సైకోయిజం ఉంటుంది, బ్రూటల్గా ఉంటుంది, చాలా దారుణమైన చావులు ఉంటాయి. ఫస్ట్ మిమ్మల్ని చాలా టెన్షన్ పెడుతుంది, మీ బీపీ రేస్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే మీరు ఇలా కళ్ళు మూసేసుకుంటారు. అలా ఉంటుంది అనమాట. నాకే ఒక 2 times చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంతకన్నా దయ్యం సినిమాలు చూడలేదా అంటే చూశాను, ఇంతకన్నా దారుణమైన చూసి. కానీ అవన్నీ హర్రర్ ఎఫెక్ట్లు ఇచ్చినాయి. సౌండ్ల వల్ల భయం రావటాలు, సడన్గా స్క్రీన్ మీదకి దయ్యం వచ్చేటాలు, ఇలాంటివి చూశాను. కానీ చూస్తున్న స్టోరీలోంచి ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంటే, అది బిహేవ్ చేసే బ్రూటాలిటీకి, మనుషుల్ని చంపే విధానానికి బాబోయ్ అనుకుని ఒక నిమిషం పర్స్ చేసి బయటకు వెళ్ళిపోయింది. అంత బ్రూటల్గా ఉంటుంది అండ్ అంతే దారుణంగా హర్రర్గా కూడా ఉంటుంది అనమాట. సో హర్రర్ లవర్స్ అట్ ద సేమ్ టైం ఇలాంటి యాక్షన్ ఏదైతే బ్లడ్ షెడ్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మూవీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు.